ఇప్పుడు చెప్తున్నాను, నీకన్నా కత్తిలాంటి అమ్మాయిని నేను సెట్ చేసుకోకపోతే నా పేరు రోహితే కాదు. హే పోరా, నీకంటే చాక్లాంటి అబ్బాయిని సెట్ చేసుకుని నీకు ఫోటో పంపకపోతే నా పేరు పద్మినియే కాదు. చూసుకుందాం, సిద్ధం. యుద్ధం. ప్రపంచం అన్నిటికీ మందు కనుక్కుంది కానీ బాధను మర్చిపోవడానికి మాత్రం మందు కనుక్కోలేకపోయింది. మరేం చేయలేమా? బాధకి బాధపడడం తప్ప ఇంకేం చేయలేం. ఒక లవ్ మర్చిపోవాలంటే ఇంకో లవ్లో పడాల్సిందే. మళ్ళీ లవ్వా? భలేవడోరా బాబు, నా వల్ల కాదు. నా ఎనాలిసిస్తో చెప్తున్నా, లవ్కి లవ్వే ప్రాబ్లం, లవ్కి లవ్వే సొల్యూషన్. ఇలా అరకు అనక్కు ఒక నల్ల వార్త. ఏంట్రా అది? ఎప్పుడైనా తెలియని, అస్సలు తెలియని, చూడని వాళ్ళతో డేట్కి వెళ్ళావా? దీన్నే బ్లైండ్ డేట్ అంటారా బాబు. బ్లైండ్ డేటా? బ్లైండ్ డేటా? ఎస్, ఐఎమ్ అరేంజింగ్ ఏ బ్లైండ్ డేట్ ఫర్ యూ గైస్. అది కూడా మా ఇంట్లో. సీ యూ టు నైట్. వచ్చాడయ్యో సామి, డారన్ సామి. హే రే బోగ్లే, నీలాంటి ఫ్రెండ్ ప్రతి ఒక్కడికి ఉండాలరా. అసలు నిజంగానే లవ్ గురురా నువ్వు. ఆపేసావేంట్రా పొగుడు? అమ్మాయి ఎదురా? రే దే ఆర్ గర్ల్స్ రా, దిల్ కమ్ లేట్, వేర్ బాయ్స్. మనకు పనబోక్క ఇంకా రాలేదా? సర్లే, నువ్వు ఇక్కడ వెయిట్ చేయి, నేను లోపలికి వెళ్ళి పని చూసుకున్నా. నువ్వెక్కడికి? రే ఇట్స్ ఐపీఎల్ టైం, ఈ సాల కప్ నమ్దు, బెట్టింగ్ టైం. అది కాదురా, నువ్వు క్రికెట్ ఆడు, నేను తర్వాత వచ్చి హైలైట్ చూస్తా. ఆల్ ద బెస్ట్ ఫర్ ద రెస్ట్. అరే ఏమైనా కావాలంటే పిలుస్తాను, రా. నువ్వు ఎంత పిలిచినా నేను రాను. కానీ హాయ్ అన్న. ఏం కావాలండి? నార్సింగ్లో ఫ్లాట్ సేల్స్కి ఉన్నాయి. నైస్, కొనుక్కోండి. ఎవరో బాబు, మంచి టైంలో ఉన్నప్పుడు చెడగొట్టడానికి వస్తారు. వచ్చినట్టుంది. నీకేం కావాలన్నా? చందా అన్న. దగ్గరలో పండగలేం లేవు కదన్నా. ఏ పండగలో లేవు కాబట్టి చందా. ఎంత? 100. 50 ఉంది, మళ్ళీ రాకు, వెళ్ళు. థ్యాంక్ యూ అన్న. చచ్చిపోయారు నా చేతుల్లో. ఏం లేదండి. హాయ్ పద్మిని, భోగ్లే కాలేజ్ ఫ్రెండ్. హాయ్, నేను రోహిత్, భోగ్లే స్కూల్ మేట్ని. ఓ హాయ్. లోపలికి రండి, భోగ్లే ఏదో పనిలో ఉన్నాడు. రండి, మీరేం భయపడకండి, రండి. ఇలా ఉన్నాడు. రండి రండి, ఇక్కడ కూర్చోండి. పిల్ల బాగుంది. థ్యాంక్స్ రా భోగ్లే, కానీ నా వల్లే అనవసరంగా ఫస్ట్ ఇంప్రెషన్ దొబ్బింది. చూడ్డానికి ఎడ్డోడ్లా ఉన్నాడు కానీ పర్వాలేదు, కానీ కొంచెం భయస్తుడిలా ఉన్నాడు. నా ఎక్స్కి ఒక క్వాలిటీ తక్కువ ఉన్నా వీడు నాకొద్దు. నా ఎక్స్ కానీ పిల్లని చూస్తే కుళ్ళుకొని చేస్తుంది. బ్లైండ్ డేట్ అంటే అసలేం మాట్లాడుకోరా? నేనే మాట్లాడాలా? ఏదో బ్లైండ్ డేట్ అని బ్లైండ్గా దొబ్బేశాడు. ఏం చేస్తాడు వీడు? సీసీ కెమెరాలు ఏం పెట్టలేదు కదా. వాటర్ తాగుతారా? థ్యాంక్ యూ. సారీ అండి, దెయ్యం సినిమాలు ఎక్కువ చూడడం వల్ల దెయ్యాలంటే కొంచెం భయం. అయినా నా పిచ్చి కాకపోతే ఈ కాలంలో దెయ్యాలుంటాయా? ఉంటాయా ఏంటండి? ఉంటాయిగా. వాట్? మాది ఫ్లాట్ నెంబర్ 403. మేము 4th ఫ్లోర్లో ఉంటాం. ప్రతిరోజు నైట్ ఎవరో డోర్ కొడుతున్నట్టు మాకు సౌండ్స్ వచ్చేవి, కానీ వెళ్ళి చూస్తే అక్కడ ఎవరు ఉండేవాళ్ళు కాదు. నెగిటివ్ ఎనర్జీ ఏదో ఉందని చెప్పి నా ఫ్రెండ్ కూడా ఖాళీ చేసి వెళ్ళిపోయింది.
ఇప్పటికీ ఎవరో ఆ డోర్ నాక్ చేస్తున్నట్టు సౌండ్స్ వస్తూనే ఉంటాయి. అదేంటి, మీరు ఆ రూమ్ ఖాళీ చేయలేదా? నో వే, బయట రెంట్స్ పే చేయడం కంటే ఆ దయ్యంతో అడ్జస్ట్ అవ్వటమే బెటర్ అనిపించింది. దయ్యంతో దోస్తీ అనమాట. హే, నైస్ షర్ట్. ఇదా? థ్యాంక్స్ అండి. ఇది నా సెంటిమెంట్ షర్టు. యాక్చువల్లీ నేను ఇది వేసుకొని వెళ్ళినప్పుడే ఫస్ట్ టైం నాకు లైసెన్స్ వచ్చింది. డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికిపోయినప్పుడు కూడా పోలీసులు నన్ను వదిలేశారు. అందుకే కొంచెం సెంటిమెంట్. ఇది నా ఎక్స్ నాకు ఇచ్చింది. అలానే ఆ పిల్ల మీద ప్రేమ ఉందనుకోకండి, ఐ టోటలీ మూవ్డ్ ఆన్. కాకపోతే సిల్లీ సెంటిమెంట్స్ ఉంటాయి కదా, అలా మూవ్ ఆన్ అవ్వాలి, లేకపోతే లైఫ్లో మూవ్ అవ్వలేం. అంటే మీరు కూడా? నాకు కూడా రీసెంట్గానే బ్రేకప్ అయింది. ఇన్ఫ్యాక్ట్ ఈ డ్రెస్ కూడా తనే కొనిచ్చాడు. సెంటిమెంట్ అంటే సెంటిమెంట్ కలిసే అనమాట. నీ నేటివ్ ఎక్కడా? నాది ఇక్కడే హైదరాబాద్. ఓ, నాది వైజాగ్. ఓ, వైజాగా? వైజాగ్ అంటే నాకు చాలా ఇష్టం, కానీ ఎప్పుడు చూడలేదు. ఓ ఏమో, ఇప్పుడు మన ఇద్దరికి అన్నీ కలిస్తే రేపు నేనే తీసుకెళ్ళొచ్చేమో. ఫ్లర్టింగ్ స్కిల్స్ బాగానే ఉన్నాయి. అంటే మనిషి నచ్చినప్పుడు పెద్ద ఏం మాట్లాడను, కానీ నచ్చితే మాత్రం పికప్ లైన్స్తో పిచ్చెక్కించేస్తాను. పికప్ లైన్సా? నేను ఎప్పుడూ ఎక్స్పీరియన్స్ చేయలేదు. కొన్ని పికప్ లైన్స్ చెప్పా? ఇలా అడిగి మరీ చెప్పించుకుంటే ఫీల్ రాదేమోగా. చెప్పబోయి పికప్ లైన్స్ చెప్పాలి అంతే కదా. నువ్వేమన్నా వైఫై రౌటర్వా? అంటే ఏం లేదు, కనెక్ట్ అవుదామని. గుడ్ స్టార్ట్. యాక్చువల్లీ నేను ఆర్గాన్ డోనర్ని కాదు, కానీ మీరు అడిగితే నా హార్ట్ ఇచ్చేస్తాను. అయ్యో బాబోయ్. ఇంకోటి, మీరు టైం ట్రావెలరా? టైం ట్రావెల్ ఏం లేదు, నా ఫ్యూచర్లో మీరు కనిపించేసరికి డౌట్ వచ్చింది అంతే. బాబోయ్, ఇక చాలు. నీ పికప్ లైన్స్ వింటుంటే నాకు ప్యాక్ అవుతుంది. వెయిట్, నీ ఫోన్ నెంబర్ కొట్టు. ఫోన్ నంబర్ ఏంటి వెయిట్ చేస్తున్నావు? ఇది పికప్ లైన్ కాదు, నీ నెంబర్ పిక్ చేద్దామని. మీరు మామూలు కాదు. బ్లైండ్ డేట్ అంటే బోరింగ్గా ఉంటుంది అనుకున్నాను, కానీ పర్లేదు, ఇప్పుడు ఇంట్రెస్టింగ్గా ఉంది. దీన్ని మనం ఇంకా ఇంట్రెస్టింగ్గా చేద్దామా? అంటే మొదలెడదామా? ట్రూత్ ఆర్ డేర్? యాక్చువల్లీ ఐఎమ్ ఏ డేరింగ్ పర్సన్, బట్ ఐ ప్రిఫర్ ట్రూత్. నువ్వు ఇప్పటిదాకా ఎంతమంది అమ్మాయిలతో జస్ట్ టైం పాస్కి డేట్ చేశావు? టైం పాస్? నేను ఏం మాడుతున్నారు మీరు? నేను టైం పాస్ డేట్ చేయడం అంటే, అసలు ఎవరైనా డేట్ చేస్తారు టైం పాస్కి? చెప్తేనే కదా నిజాలు తెలుస్తాయి. నిజం చెప్పాల్సిందేనా? ఒక 3. అంటే యవ్వనంలో కొంచెం కక్కుర్తి ఎక్కువ ఉండేది, అందుకే ఇలా మెసేజ్ చేసుకుంటూ కాల్స్ చేసుకుంటూ కలవడాలు ఇవన్నీ ఒక ఫ్లోలో అయిపోయేవి. కానీ ఇలా మెచ్యూర్డ్గా డేట్ చేయడం మాత్రం ఇదే ఫస్ట్ టైం. ప్రామిస్. అమ్మాయిల ఫీలింగ్స్తో అలా ఆడుకోవడం తప్పు కదా. ఇంకా చెప్పండి, ఫీలింగ్స్ అంట చెప్పమంటే చెప్తారు, తెప్పండి. అమ్మాయిలకే ఫీలింగ్స్ ఉంటాయి మరి. ట్రూతా డేరా? ట్రూత్. ఓకే, సో నీకు కూడా డేర్ చేసేంత డేరింగ్ లేదనమాట. ఓకే, నేను అడుగుతా, ఇప్పటిదాకా నువ్వు బ్రేకప్ చెప్పిన అబ్బాయిల్లో నువ్వే మోసం చేసిన అబ్బాయి ఎవడైనా ఉన్నాడా? చీటింగ్ కాదు, కానీ అంటే ఎవడో ఉన్నాడు, చెప్పు. అంటే అప్పట్లో మరీ పర్ఫెక్ట్ అబ్బాయి ఒకడు ఉండేవాడు. తెలుసు కదా, కొంతమంది అమ్మాయిలకి రెడ్ ఫ్లాగ్స్ మాత్రమే నచ్చుతారు, అండ్ ఆ రెడ్ ఫ్లాగ్స్ ని గ్రీన్ ఫ్లాగ్స్ చేయాలనుకుంటారని. సో అంత పర్ఫెక్షనిజం తట్టుకోలేక నువ్వు మాత్రం గ్రీన్ ఫ్లాగ్ గాని రెడ్ ఫ్లవర్ చేసి పంపించావు, అంతే కదా? పాపం యాదవ, ఏం చేస్తున్నాడు ఇప్పుడు? సరే, నేను తిప్పుతా. ట్రూత్ ఆర్ డేర్? డేర్. నీ ఫోన్ లాస్ట్ బ్రౌజింగ్ హిస్టరీ ఏంటో చూపించాలి.
రీసెంట్ బ్రౌజింగ్ హిస్టరీ అంటే ఎందుకంత భయపడుతున్నావు? భయపడడానికే ఉంది, మనమంతా ఇన్కాగ్నిటో బ్యాచ్. ఫీలింగ్ డిప్రెస్డ్, ప్లీజ్ షో మీ సమ్ బిట్ వీడియోసా? డిలీట్ చేయడం మర్చిపోయాను. వీడియోస్ ఏంటి? బిట్ వీడియోస్ అంటే కామెడీ వీడియోస్. డిప్రెషన్లో ఉన్నాను కదా, కామెడీ వీడియోస్ చూస్తే బెటర్గా ఉంటుందని బోగులగడే చెప్పాడు, అందుకే. సారీ. అందరు అబ్బాయిలు సేమే అన్నమాట. ఎంత నటిస్తారు? నేను నిజంగా బిట్ వీడియోలకి అబ్బాయిలకి సంబంధం కంటిన్యూ చేయనులే. అడుగు. మళ్ళీ నేనేనా? ఎన్నిసార్లు వస్తుంది నేను ఆడిన ఇంక గేము? అమ్మయ్యా. దా. ట్రూతా డేరా? డేర్. ఐ డోంట్ కేర్. ఓకే, అడుగుతా. ఇప్పటికిప్పుడు నీ బాయ్ ఫ్రెండ్కి కాల్ చేసి, అదే ఎక్స్ బాయ్ ఫ్రెండ్కి కాల్ చేసి, అయ్యిందేదో అయిపోయింది, మనం మళ్ళీ కలిసిపోదాం అని చెప్పాలి. డేర్ ఎందుకు? ఇప్పుడు ట్రూత్ బాగా ఉంది కదా. ఇది గేమ్ అమ్మా, రూల్స్ ఎప్పుడు పెడితే అప్పుడు మార్చకూడదు. ఇందాక నేను వెళ్ళిపోతానంటూ నువ్వు ఆపేబెట్టి, చిచి వదిలేసేబెట్టి. దా చెయ్యి. తప్పదు. ఇదిగో స్పీకర్ మాట్లాడు. హాయ్. హాయా? ఎవరికే హాయ్? నన్ను వదిలేసి నువ్వు హాయిగా ఉన్నావని హాయా, లేదా హాయిగా లేకుండా చేద్దామని హాయా? నీ వల్ల హాయిగా ఉన్న జీవితం లోయలో పడినట్టు అయింది. లైఫ్ లాంగ్ ఉంటామని ప్రామిస్ చేసి మధ్యలోని మిడిల్ డ్రాప్ అయిపోయావు. నేను తిట్టాలంటే బూతులు కూడా రావట్లేదు, పీపుల్ తప్ప. నేనేదో చెప్దామని కాల్ చేసి. ఏంటి నువ్వు చెప్పేది వినాలా? ఇప్పుడు నేను చెప్పేది వినాలా? చుక్కలు చూపించావు కదా. అందుకే నేను కాల్ చేయనని చెప్పా. పాపం, ఆడలో నన్ను నేను చూసుకుంటున్నాను. సేమ్ ఇలాగే నా యాక్షన్ నేను తిట్టాను. అసలు దానివల్ల నా జీవితం ఎంత నాశనం అయిపోయిందంటే దానికి ఆ తిట్లు పడాల్సిందే. అలా ఎలా తిడతారండి? అసలు తప్పనిపించదా? కనీసం అమ్మాయిలను కూడా చూడరా? నువ్వే చెప్పాలి మరి నాకు. నువ్వు వాడికి ఎంత బొక్కెట్టావో అంత ఫ్రస్ట్రేట్ అవుతున్నాడు. ఏంటి? అవును, నువ్వు చెప్పింది కరెక్టే, కానీ నీలా అయితే టైం పాస్ చేయలేదు. టైం పాసా? నేను టైం పాస్ చేయడం నువ్వు చూసావంటే? ఏంటావేంట్రా నువ్వు? పైకి లే ముందు. ఆడదంటే ఆడబొమ్మ అనుకుంటున్నావా? ఏంటి ప్రాంకా? నాతోనే అసలు ఈ దవ్వల్లే ఏదో అని కలిశాను. ముందు వీడిని కట్ చేయాలి. అసలు ఈ దవ్వల్లే మెంటల్ దాన్ని కలిశాను, ముందు వీడిని కట్ చేయాలి. అసలు వీళ్ళిద్దరు నన్ను ఎందుకు కలవంటున్నారు? హలో మమ్మీ. నాన్న, ఈరోజు నీ టైం అస్సలు బాగాలేదు. నువ్వు బయటకి ఎక్కడికి వెళ్ళకు అండ్ ఎవరి విషయంలో జోక్యం చేసుకోకు, సరేనా? ఆ విషయం కొంచెం ముందు చెప్పుండొచ్చు కదమ్మా. అసలు ఈ ఏదో వల్లే నేను ఇలా అయిపోయాను. పద్మిని, యాక్చువల్లీ నేను కొంచెం ఎక్కువే వాగాను, నాదే మిస్టేక్. బ్లైండ్ డేట్ కొంచెం తేడా కొట్టింది. ఈసారి మళ్ళీ డేట్కి వెళ్దామా? లైక్ ఫస్ట్ డేట్. ఈసారి మాత్రం ముందులా అవ్వదు. ట్రూత్ ఆర్ డేర్ లేదు అంటే వస్తా. అది ఉంటే నేనే రాను.